హలో బ్రో, మీ పేరు? నా పేరు తులసి ప్రసాద్ బ్రో. దేవర ట్రైలర్ వచ్చింది, చూసారా బ్రో? చూసా బ్రో. ఎలా ఉంది బ్రో దేవర ట్రైలర్? బాగానే ఉంది బ్రో. ఏం నచ్చింది బ్రో ట్రైలర్లో బాగా? అంటే బాగా ఎలివేషన్స్ నచ్చాయి బ్రో. చాలామంది ఏమంటున్నారంటే కాపీ కొట్టారు మూవీ హాలీవుడ్లో నుండి అంటున్నారు, దాని మీద మీ స్పందన ఏంటి బ్రో? అంటే ప్రతి ఒక్కరు కాపీ కొట్టారంటే చాలా సినిమాలు కాపీలే ఉంటాయి బ్రో. ఇంకా అంటే నెగిటివ్ లేకుండా పాజిటివ్ ఆలోచిస్తే కూడా స్టోరీ కూడా బాగానే ఉంటుంది. ట్రైలర్ చూస్తుంటే మొత్తం యాక్షన్ ఉన్నట్లేదు, స్టోరీ అనేది ఎక్కడా కనిపించట్లేదు, మొత్తం ఫైట్స్ యాక్షనే ఉంది. సో ఎలా అనిపిస్తుంది మరి? అంటే ఇంక ప్రతి ఒక్క ట్రైలర్లో కూడా యాక్షన్లో చూపిస్తారు బ్రో, అంటే స్టోరీ అని చూపారు. ఇంక వన్స్ సినిమా రిలీజ్ అయినాక అందులో స్టోరీ ఉంటుంది. కొంతమంది ట్రైలర్ చూసిన తర్వాత చూస్తుంటే మరొక ఆచార్య సినిమా అవుతుందేమో ఇదిగాని అంటున్నారు, దాని మీద మీ స్పందన ఏంటి? అంటే ఇంక దీనిలో కూడా డబుల్ యాక్షన్ ఉంది, అందులో కూడా డబుల్ యాక్షన్ ఉంది. బట్ అంటే డబుల్ యాక్షన్లో కూడా ఆర్చార్య లేకపోయినా కొంచెం డిఫరెంట్ అనేది తీయచ్చు బ్రో, తీసి ఉండొచ్చు. కానీ చాలామంది ఏమంటున్నారంటే ఎన్టీఆర్ గారికి తన కెరీర్లో అనేది ఒక బెస్ట్ మూవీ అవుతుంది అంటున్నారు. కొంతమంది ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్లో అంతగా ఏమీ లేదు, ట్రైలర్ చూస్తుంటే మాకు ఆచార్య సినిమా గుర్తొస్తుంది, ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందంటున్నారు, దాని గురించి మీరేమంటారు? అంటే ఫ్లాప్ అని చెప్పలేం బ్రో, మూవీ రిలీజ్ అయినాక అప్పుడు చెప్పచ్చు. ఎన్టీఆర్ 2 క్యారెక్టర్స్ చూపించారు ట్రైలర్లో, ఏది నచ్చింది మీకు? ఫాదర్ క్యారెక్టర్, సన్ క్యారెక్టర్ చూపించారు కదా, ఇద్దరిలో ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? ఫాదర్ క్యారెక్టర్ నచ్చింది బ్రో. ఫాదర్ క్యారెక్టర్. డైలాగులు ఎలా ఉన్నాయి బ్రో ట్రైలర్లో? డైలాగులు మంచిగా ఉన్నాయి బ్రో. మంచిగా ఉన్నాయి. ఎలా 2 పార్ట్స్గా రాబోతుంది అంటున్నారు కదా బ్రో, మీరు ఏమంటారు దీని గురించి? కరెక్ట్ అంటారా 2 పార్ట్స్గా రావడం? 2 పార్ట్స్ వస్తే మంచిగానే ఉంటుంది బ్రో. మంచిగానే ఉంటుంది. మీకు ఎన్టీఆర్ అంటేనే మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి బ్రో? ఎన్టీఆర్ని చూస్తే మెయిన్గా డ్యాన్స్ మంచిగా వేస్తాడు, ఇంకా ఫైట్స్ బాగానే ఉంటాయి, ఇంకా డైలాగ్స్ కూడా ఎలివేషన్స్ బాగానే ఇస్తాడు, యాక్షన్స్ అన్నీ బాగానే ఉంటాయి ఎన్టీఆర్ అంటే. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో చూసుకుంటే జనతా గ్యారేజ్ వచ్చి బ్లాక్ బాస్టర్ అయింది, ఈ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ అయ్యే అవకాశం ఉందా? మ్యాక్సిమం అవుతుంది బ్రో. దేవరా సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి. జాన్వీ కపూర్ గారు సెట్ అయ్యారా హీరోయిన్గా? ఆమె బాగానే ఉంటుంది బ్రో. సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? ఇప్పుడు ట్రైలర్లో చూసాం మనము, ఆయనది ఎలా ఉంది ట్రైలర్లో? అంత అది అబ్జర్వ్ చేయలేదు బ్రో. సైఫ్ అలీ ఖాన్. సరే బ్రో, ఎన్టీఆర్ గారు ఇప్పటివరకు చూసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? జనతా గ్యారేజ్. కొరటాల శివ గారి కాంబినేషనే ఇప్పుడు మరి ఇది కొరటాల శివ గారికి మంచిగా ఉంటుంది బ్రో. సో ఈ మూవీ కూడా అలాగే ఉండొచ్చు? ఇలా మూవీ కూడా అలాగే ఉండొచ్చు, ఇంకా మంచిగా ఉండొచ్చు. రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసే అవకాశం ఉందా? వాళ్ళైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తామని, మీరు ఏమంటారు? చెప్పలేం బ్రో, అది చెప్పలేరు. సరే మరి ఫస్ట్ వెళ్తారా మూవీకి బ్రో? వెళ్తాను బ్రో. ఓకే, ఒక్క మాటలో చెప్పాలంటే దేవరా గురించి ఏం చెప్తారు? మంచి యాక్షన్ మూవీ, ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా ఫ్యాన్స్కి అందరికి నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.